హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం బ్లీచ్ యానిమే ఎపిసోడ్ 56 మీకు ఈ వీడియో తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంకో 7 ఎపిసోడ్స్తో ఈ బ్లీచ్ సోల్ సొసైటీ ఆర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అండ్ నేను రీసెంట్గానే యానిమే రివ్యూస్ని కూడా స్టార్ట్ చేశాను. అండ్ తొందరలోనే యానిమే సజెషన్స్ వీడియో కూడా రాబోతుంది. సో ఇట్లాంటి మోర్ యానిమే కంటెంట్ని మీరు మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ యూట్యూబ్లో సపోర్ట్ చేసినట్లే మన అదర్ సోషల్ మీడియా అకౌంట్స్ని కూడా కొంచెం సపోర్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. లైక్ ఇన్స్టాగ్రామ్లో మన ఛానల్ పేజ్ని ఎవరైనా ఫాలో చేయకుంటే ప్లీజ్ వెళ్ళి అక్కడ కూడా కొంచెం సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఎవరికైనా యూట్యూబ్లో లేట్ రిప్లేస్ అనేవి వస్తున్నాయంటే తప్పకుండా ఇన్స్టాలో డిఎం చేయండి. నేను ఇన్స్టాలో ప్రతి ఒక్కరికి కూడా రియాక్ట్ అవుతున్నాను. అండ్ మన ఛానల్లో నెక్స్ట్ రాబోయే యానిమే ఎక్స్ప్లెనేషన్స్ ఏంటంటే ది రియల్ లైఫ్ ఆఫ్ ది ఇమ్మోర్టల్ కింగ్ సీజన్ 5, హెల్ పారడైజ్ సీజన్ 2, అలాగే జుజుట్సు కైసెన్ సీజన్ 3 యానిమే ఎక్స్ప్లెనేషన్స్ అయితే ప్రెసెంట్ వర్కింగ్లో ఉన్నాయి. అండ్ వీటితో పాటు మెర్సనరీ ఎన్రాల్మెంట్ కూడా మన ఛానల్లో ఎక్స్ప్లెనేషన్ అనేది రాబోతుంది. అండ్ రీసెంట్గానే టోక్యో గోయల్ యానిమే కూడా డౌన్లోడ్ చేశాను అనమాట. సో క్లిప్స్ అనేటివి గ్యాదర్ చేసుకొని ఆ యానిమేని కూడా స్టార్ట్ చేస్తాను ఎక్స్ప్లెనేషన్. అండ్ నేను ఒకప్పుడు స్టార్ట్ చేసి మధ్యలో వదిలేసిండే వన్ పీస్ రెడ్ ఫిలిం యానిమే ఎక్స్ప్లెనేషన్ కూడా తొందరగానే దింపడానికి అయితే ట్రై చేస్తాను. ఐ హోప్ ఇన్ని యానిమేస్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎంత ఎఫర్ట్ పెట్టాలో మీ అందరికి కూడా తెలుసు అనమాట. సో మీరు అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకుండా వీడియోని స్టార్ట్ చేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లో మన ఎంకోచ్కి అయితే వాళ్ళ కెప్టెన్ అయిన కెంపాచి జరాకి గారి కోసం అయితే వెతుక్కుంటా కెప్టెన్ ఎక్కడ ఉన్నారు అని చెప్పి ఆయన వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే కెప్టెన్ చూసిన మన ఎంకోచ్గా కూడా ఓ కెప్టెన్ మీరు ఇక్కడ ఉన్నారా, నాకు తెలిసినంత వరకు మీ ఆ ఇద్దరు కెప్టెన్స్ని కూడా ఓడించారనుకుంటా కదా అనడంతో ఇంకప్పుడే మనోడు కూడా లేదు ఆ టోషన్ గారిని అయితే ఓడించా కానీ కొమ్మమోరో గారు ఫైట్ మధ్యలోనే ఫైట్ని స్టాప్ చేసి వాడు ఎక్కడికో వెళ్ళిపోయాడు. బహుశా నాకు తెలిసినంత వరకు ఆ ఓల్డ్ మ్యాన్ యమమోటో స్పిరిట్ ఎనర్జీని సెన్స్ చేసి ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడో ఫైట్ చేస్తున్నారు, ఆ ఫైట్ని ఆపడం కోసం ఏమన్నా పారిపోయినట్లున్నాడు అనడంతో ఇంకా ఆ మాటలైనా మన యమకుచిగా కూడా అవును నేను కూడా ఆ ఓల్డ్ మ్యాన్ యమమోటో గారి యొక్క స్పిరిచువల్ ఎనర్జీని సెన్స్ చేశాను, ఆయన ఏం పర్లేదులేండి మనమే గెలిచేసామని చెప్పి మనోడు సంతోషపడుతూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే మన కెంపాచిగాడు వెనక్కి తిరిగి చూస్తే లిటరలీ మన యమకుచిగాడు అంతవరకు ఫైట్ చేసినా సరే ఇప్పుడు వాళ్ళ కెప్టెన్ ముందరకు మాత్రం అందంగా రెడీ అయ్యేసి వచ్చింటారనమాట. ఇంకా దాన్ని చూసిన కెంపాచిగాడు ఏంట్రా నీ ముఖం మీద ఒక్క స్కార్ కూడా లేదు, అసలు నువ్వు వాడిని అంత సింపుల్గా ఓడిచేసావా అనడంతో ఇంకా ఆ మాటలైన యమకుచిగాడు కూడా సంతోషపడుకుంటా లోపలే అవును కెప్టెన్ నేను వాడిని ఎంతో సింపుల్గా ఓడిచేసాను, బట్ నాకు కొన్ని బట్టలు మాత్రమే గలీజ్ అయ్యాయి, సో నేను అందుకనే ఇంటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చాను, ఇప్పుడు చూడండి నేను ఎంతో అందంగా ఉన్నాను కదా అని చెప్పి మురిసిపోతూ ఉంటాడు. దీనికి ప్యారలల్గా మన ఇసాకి గారు కూడా ఆ యమకుచి గారి చేతిలో ఓడిపోయినందుకు ఎంత బాధపడుతూ ఉంటారు అనమాట. అసలు ఆ చెత్తనాకుడికి ఏం ట్రిక్ ఉపయోగించాడు, అసలు వాడి జాన్ భక్త్ యొక్క ఒరిజినల్ ఫామ్ ఏంటి, అసలు వాడు ఒక్క అటాక్తో నా యొక్క స్పిరిట్ ఎనర్జీని మొత్తం అంతా కూడా డ్రైన్ అయిపోయేటట్లు చేశాను, ఎలాగైనా సరే ఈసారి నేను వాడిని ఓడించాలని చెప్పి మనోడు బాధపడుతూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే ఓల్డ్ మ్యాన్ యమమోటో యొక్క స్పిరిట్ ఎనర్జీని మనోడు కూడా సెండ్ చేసి ఏంటి ఓల్డ్ మ్యాన్ యమమోటో గారు ఫైట్ చేస్తున్నారా, అది ఓల్డ్ టౌన్లోనా అని చెప్పి అక్కడ చూస్తూ ఉంటాడు. అండ్ దీనికి ప్యారలల్గా ఓల్డ్ మ్యాన్ యమమోటో ఎంతసేపటికి తగ్గకుండాలికి ఇంకా వెంటనే మన ఉకిటక ఇంకా కియోరక ఇద్దరు కూడా వాళ్ళ యొక్క జాన్ భక్తోస్ని రిలీజ్ చేద్దామని చెప్పి డిసైడ్ అవుతారు. ఫస్ట్ మన ఉకిటక తన యొక్క షీకాయ్ ఫామ్ అయిన తన జాన్ భక్తుని రిలీజ్ చేస్తాడు. All waves rise now and become my shield. Lightning, strike now and become my blade. ఇంకా దాన్ని చూసిన కియోరక కెప్టెన్ కూడా తన యొక్క జాన్ భక్తుని అయితే రిలీజ్ చేస్తాడు. Flower wind rage and flower god roar. Heavenly wind rage and heavenly demon sneer. Katen Gyokotsu. ఇంకా దాన్ని చూస్తున్న ఓల్డ్ మ్యాన్ యమమోటో కూడా ఓకే వీళ్ళిద్దరి దగ్గర ఉండే జాన్ భక్తోస్ గురించి నాకు ఆల్రెడీ తెలుసు, హోల్ సోల్ సొసైటీలో వీళ్ళిద్దరి దగ్గర ఇట్లాంటి డ్యూయల్ జాన్ భక్తులు ఉన్నాయని చెప్పి మనోడు ఓకే ఫైనల్ గా మీ ఇద్దరు కూడా మీ యొక్క జాన్ భక్తోస్ అయితే రిలీజ్ చేశారు, సో ఇంకా ఫైట్ అనేది మొదలు పెడదామా అనడంతో ఇంకా వెంటనే మనోళ్ళు ఇద్దరు కూడా ఓకే ఇది మనం చేయాల్సిందే అని చెప్పి ఇద్దరు డిసైడ్ అవుతారు. సో అలా ఓల్డ్ మ్యాన్ యమమోటో వర్సెస్ మన ఇద్దరు కెప్టెన్స్ కూడా ఫైట్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇలా వీళ్ళిద్దరూ ఓ సింగిల్ స్ట్రైక్ అనేది ఇచ్చుకుంటారు లేదో అక్కడ పెద్ద ఫైర్ బీభత్సం అయితే జరుగుతుంది అనమాట. అండ్ దీనికి ప్యారలల్ గా రుకాన్ డిస్ట్రిక్ట్ లో ఉండే మన జితన్ బుగాడ్ అయితే స్ప్రోలోకి వస్తామట. సో మనోడు వచ్చిన వెంటనే ఓకే నా గాయాలు కూడా హీల్ అయిపోయాయి, థ్యాంక్ యూ సార్ నన్ను హీల్ చేసినందుకు అనడంతో ఇంకా అక్కడ ఉండే ముసలోళ్ళు అండ్ జనాలంతా కూడా చెప్తామట నువ్వు మాకు కాదు థ్యాంక్ చెప్పాల్సిండేది ఆ రియూకా గర్ల్కి, ఐ మీన్ ఓరిహిమే పాప్కి, తనే నీకు తగిలిన గాయాన్ని మోస్ట్ ఆఫ్ ది పర్సన్ని హీల్ చేసింది, సో దానివల్లే నువ్వు ఇప్పుడు ఇంత రిలాక్స్గా ఉన్నావు అండ్ నీ గాయం కూడా త్వరగా తగ్గిపోయింది, నీకు నమ్మకం లేదనుకుంటా నువ్వు దాదాపు 5 రోజులు పనుకున్నావురా అనడంతో ఇంకా మనోడు కూడా అవునా ఓకే సారీ అనుకుంటాడు. బట్ ఈ గ్యాప్లోనే అక్కడికైతే
నా ఫేవరెట్ యాక్ట్రెస్ అయిన కుకాకు షిబా వస్తుందన్నమాట. సో తనని చూసిన అందరూ కూడా ఏ కుకాకు షిబా వచ్చిందని చెప్పి షాక్ అవుతారు. ఇంకా వెంటనే మన కుకాకు షిబా కూడా జితన్ బు గంతాకు వచ్చి ఓకే జితన్ బు ఇప్పుడు మనం కొంచెం బయటికి వెళ్ళి మాట్లాడుకుందామా, అండ్ నేను ఇప్పుడు రీసెంట్గానే ఒరిచికి అయితే ఒక ప్రామిస్ చేశాను. సో ఆ డీల్లో ప్రకారంగా మన ఇద్దరం ఒక పని చేయాలి. సో నాతో పాటు ఆ పని చేయడానికి నీకు ఓకేనా కాదా అని చెప్తుంది. ఇంకా మన జితన్ బు గారు కూడా ఆల్వేస్ అగ్రీ అని చెప్తాడు. అండ్ దీనికి పేర్లగా మనకు ఒరిచిని అయితే చూపిస్తామట. ఒరిచి అయితే సైఫన్తో మాట్లాడుతూ ఉంటుంది. ఓకే చాలా కాలం అయింది, నువ్వు బాగానే ఉన్నావు అనుకుంటా అనడంతో ఇంకా మన సైఫన్ కూడా కోపం తెచ్చుకొని నువ్వు అన్నంత కాదులే ఇప్పుడు నేను నీకంటే స్ట్రాంగెస్ట్ పర్సన్ అని చెప్తుంది. బట్ మన ఒరిచి మాత్రం అదేది పట్టించుకోండి, నాకేం అలా కనపడడం లేదు అని చెప్తుంది. ఇంక దెబ్బకు వీళ్ళిద్దరు కూడా ఒక స్ట్రైక్ అనేది ఇచ్చుకుంటారు. వీళ్ళు ఇచ్చుకునే స్ట్రైక్కి వీళ్ళ మధ్యలోకి వచ్చిండే ఒక ఆకు కూడా 2 ముక్కలు అయిపోతుంది అనమాట. ఇంకా అప్పుడే మన మిస్ ఒరిచి కూడా ఓకే నువ్వు బాగానే ఫాస్ట్గా ఉన్నావు, నాకు తెలిసినంత వరకు బాగానే ట్రైన్ అయినట్లున్నావు, నా తర్వాత జనరేషన్ని నువ్వు బాగానే కేర్ఫుల్గా హ్యాండిల్ చేస్తున్నట్లున్నావు అనడంతో ఇంకా అప్పుడే మన సైఫన్ కూడా నీకు తెలిసినో లేదో ఇప్పుడు నేను నీకంటే బాగా హ్యాండిల్ చేస్తున్నాను, నీకంటే స్ట్రాంగెస్ట్ అయినా నువ్వు ఇంత పని చేస్తావు అనుకోలేదు, అసలు నువ్వు ఆ రియూకాకి ఎందుకు హెల్ప్ చేసావు, ఆ రియూకాకి షీహోన్ సింబల్ అయింది గాలికి ఎగిరే కోట్ని అయితే ఇచ్చావు అని చెప్తుంది. ఇంకా ఆ మాటలైన ఒరిచికి ఇంకా మనకి తెలిసేది ఏంటంటే మన ఇచ్చుకోగడ ఇంతవరకు గాలికి ఎలా ఎగిరాడంటే ఆ కోట్ ద్వారా అనమాట. అండ్ ఆ కోట్ మన ఒరిచినే ఇచ్చుకోకి ఇచ్చింటుంది. ఇంకా ఆ మాటలైన మన ఒరిచి కూడా అది ఇచ్చా కాబట్టి ఆ పిల్లోడు అంత త్వరగా అక్కడికి వచ్చి కరెక్ట్ టైంలో రుకేన్ సేవ్ చేశాడు, నా టైమింగ్ కరెక్టే కదా అనడంతో ఆపే ముసలి ఒరిచి ఇప్పుడు నువ్వు ఇక్కడ షీహోన్ ఫ్యామిలీని చెందావు. అండ్ అంతేకాకుండా నువ్వు ఆ రియూకాతో పాటు షీబా క్లాన్ని ఇంక్లూడ్ చేసావు. ఇప్పుడు నువ్వు చేసిన ఈ తిక్క పని వల్ల ఆ 2 ఫ్యామిలీస్ కూడా వాళ్ళ యొక్క నోబెల్ ప్రైజ్ని అయితే పోగొట్టుకుంటారు అనమాట. సో వాళ్ళు ఖచ్చితంగా సోల్ సొసైటీ వాళ్ళ చేతిలో అయితే ఖచ్చితంగా మూల్యం అనేది చెల్లిస్తారు. నీకు సిగ్గుగా లేదా అనడంతో ఇంకా ఆ మాటలు విన్న ఉరిచి కూడా అసలు ఎందుకని నువ్వు ఇలా కుక్క మాదిరి వాగుతూనే ఉన్నావు, ఓ నాకు అర్థమైందిలే చాన్నాళ్ళ తర్వాత నీ సీనియర్ నేను కనపడ్డా కదా, సో అందుకని ఇంతలా మాట్లాడుతున్నావా, లేదంటే నీ చేతల్లో ఏం లేకుండా ఉత్తమ మాటలు మాత్రమే నేర్చుకున్నావా, నాకు తెలిసినంత వరకు నువ్వు ఇప్పటికీ మారినట్లేదు, బహుశా నా తర్వాత నువ్వు ఆ స్టెల్త్ ఫోర్స్ కమాండర్గా ఉన్నందుకు నీ మీద ఎక్కువ బర్డెన్స్ వచ్చినట్లున్నాయి, సో నువ్వు ఆ బర్డెన్స్ మోయలేక ఇలాగైపోయావు అనుకుంటా, బహుశా నా సక్సెసర్గా నువ్వు ఉంటున్నావా లేకుంటే వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నావా అనడంతో ఇంకా ఆ మాటలైనా సైఫన్ కూడా ఆపుతావా నీ మాటలు, నేను ఆల్రెడీ నీకు అప్పుడు చెప్తున్నా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో నేనే నీకంటే స్ట్రాంగెస్ట్ పర్సన్ అని చెప్పి ఒకసారిగా తన జాన్పక్తో తీసి కిందికైతే చెప్తుంది. అంతే ఒక్క సెకండ్లో మన యురిచి పక్కన ఎంతో మంది పనిష్మెంట్ ఫోర్స్కి సంబంధించిన షినిగామిస్ అంతా కూడా వస్తారు. ఇంకా అప్పుడే మన సైఫన్ కూడా నవ్వుకుంటా నువ్వు రూల్స్ గురించి మర్చిపోయినట్లున్నావు రుచి, ఒకసారి ఒక చీఫ్ కమాండర్ తన స్క్వాడ్ని అయితే డ్రా చేశారనుకో అప్పుడు పనిష్మెంట్ టీం అక్కడికి వచ్చి తనకి ఎదురుగా ఉండే తన ఆపోజిట్లో ఉండే పర్సన్ని ఖచ్చితంగా చంపేస్తారు. అది ఒకవేళ తన సీనియర్ అయిన ఫార్మర్ చీఫ్ కమాండర్ అయినా సరే వాళ్ళు చావాల్సిండేదే. సో ఇప్పుడు నువ్వు చావబోతున్నావు అనడంతో ఇంకా ఆ మాటలు ఒరిచి కూడా అవునా నేను అలా అనుకోవడం లేదే అని చెప్పి సింగిల్ సెకండ్లోనే మన ఒరిచి పాప అక్కడ ఉండే మొత్తం పనిష్మెంట్ ఫోర్స్ అందరినీ కూడా నాకౌట్ చేసి పారేస్తుంది అనమాట. ఇంకా దాన్ని చూస్తుంటే మన సైఫన్ కోపం రావడంతో ఇంకా అప్పుడే ఒరిచి కూడా బహుశా నన్ను ఆపడానికి ఇంతమంది సరిపోరు అనుకుంటా, నువ్వేమంటావు నువ్వన్నా నన్ను ఆపగలవా అనడంతో ఇంకా వెంటనే మన ఒరిచి కూడా ఇప్పుడే చూస్తావు కదా నా సత్తా అని చెప్పి తను వేసుకునే కోట్ని తీసేసి ఇంకా తన డ్రెస్ కూడా చింపేసుకొని ఓకే ఇప్పుడు నేను రెడీగా ఉన్నా ఫైట్ చేద్దామా అని చెప్తుంది. అండ్ అలా వీళ్ళిద్దరి మధ్యన ఫైట్ అయితే స్టార్ట్ అవుతుంది. రెప్పపాటు క్షణంలోనే వీళ్ళ చేతులు కాళ్ళ సైన్స్తోనే వీళ్ళిద్దరూ కూడా ఫైట్ చేసుకుంటారు. సో అలా కొద్దిసేపు తర్వాత వెంటనే మన సైఫన్ వెనక్కి వస్తే తన భుజం మీద తనకు గాయమైంటుంది, బహుశా నాకు గాయమైంది అయినా ఈ నొప్పిని నేను భరిస్తా, కానీ నేను కూడా తనకు భారీగానే డ్యామేజ్ చేశానని చెప్తుంది. అప్పుడే మన ఒరిచిని కూడా చూపిస్తారు, తనకు బ్లడ్ కూడా వస్తూ ఉంటుంది. ఇంకా దాన్ని చూస్తేనే మన సైఫన్ కూడా బహుశా నీ వయసు అయిపోయింది అనుకుంటా అనడంతో ఇంకా అప్పుడే మన ఒరిచి కూడా అవును బట్ నువ్వేమైనా గిమ్మిక్ చేస్తున్నావా లేదంటే నీ మూమెంట్స్ ఇంత ఫాస్ట్గా ఎలా వచ్చాయి అనడంతో ఇంకా అప్పుడే సైఫన్కి మండి ఓ నీకు గిమ్మిక్ కావాలని చెప్పి స్ప్లిట్ సెకండ్స్లో ఫ్లాష్ టైప్ ఉపయోగించి తన జాన్పక్తో తీసి ఒరిచి మెడ మీద కత్తి పెట్టి ఓ ఇప్పుడు నువ్వు ఆల్రెడీ గిమ్మిక్ గురించి మాట్లాడావు కదా ఇప్పుడే నా గిమ్మిక్ చూపిస్తానని చెప్పి తన జాన్పక్తోని మాయం చేసి తన చేతుల్లోకైతే ఒక కొత్త వెపన్ అయితే తెచ్చుకుంటుంది అనమాట. Sting all enemies to death. Suzume Bachi. సో ఇంకా వెంటనే మనం ఒరిచి అక్కడ నుంచి తప్పించుకుందాం అనుకుంటుంది కానీ బట్ ఈ గ్యాప్లోనే ఆ ఐటెంతో అయితే తన ఒంటి మీద గాయం చేస్తుంది. ఇంకా అప్పుడే మన ఒరిచికి అర్థం కాదన్నమాట ఏంటి తను నన్ను నిజంగానే స్ట్రైక్ చేసింది అని చెప్పి తను అనుకుంటుంది. బట్ ఈ గ్యాప్లోనే మన సైఫ్ అని చెప్తుంది అనమాట ఓ నీకు ఈ ఐటెం గురించి తెలియదు కదా, సో ఈ ఐటెం కంటూ ఒక స్పెషాలిటీ ఉంది అండ్ ఈ ఐటెంతో నేను ఫస్ట్ టైం ఎక్కడైతే అటాక్ చేస్తానో సో అక్కడ ఒక మార్క్ అనేది పడుతుంది అండ్ ఎప్పుడైతే అదే మార్క్ మీద నేను సెకండ్ టైం టచ్ చేస్తానో అటాక్ చేస్తానో వాళ్ళు అక్కడికక్కడే ఇన్స్టెంట్గా
దెబ్బకి చనిపోతారు, బహుశా నీ ఒంటి మీద ఆల్రెడీ మార్క్ పడింది అనుకుంటా, గమనించలేదా అనడంతో ఇంకా అప్పుడే మన ఒరిచి కూడా గమనిస్తుంది తన బాడీ మీద ఆల్రెడీ మార్క్ అయితే పడుతుంది అనమాట. ఇంకా వెంటనే ఒరిచి రిటర్న్ అటాక్ చేద్దాం అనుకున్నది కానీ బట్ సైఫన్ ఇంకొకసారి తన బాడీ మీద అయితే ఇంకొక మార్క్ అయితే చేస్తుంది. ఇంకా దెబ్బకు మన ఒరిచికి అర్థమవుతుంది ఇంకా నేను పారిపోవాల్సిన టైం వచ్చిందని చెప్పి వెంటనే ఒరిచి వెనక్కి తిరిగి పారిపోతుంది అనమాట. ఇంకా అప్పుడే మన సైఫన్ కూడా తనని వెంబడిస్తూ ఏంటి ఒరిచి నువ్వు పారిపోతే ఇక్కడ నుంచి తప్పించుకుందాం అనుకుంటున్నావా, ఇన్ఫ్యాక్ట్ నువ్వు నీ బ్యాగ్ చూపించి నాకు మరిన్ని మార్క్స్ చేసేటట్లు చేస్తున్నావు అని చెప్పి వెంటనే తన మీద మల్టిపుల్ అటాక్స్ ఇస్తుంది. అండ్ వెంటనే తన బాడీ మీద కూడా మల్టిపుల్ మార్క్స్ అయితే పడతాయి. సో ఇలా పారిపోతే కుదరదని చెప్పి వెంటనే మన ఒరిచి వెనక్కి తిరిగి తన మీద 2 షూరికెన్స్ లాంచ్ చేస్తుంది. ఇంకా మన సైఫన్ కూడా ఆ రెండింటిని కూడా డాట్ చేస్తే ఈ గ్యాప్లో అయితే మన ఒరిచి రిటర్న్ వచ్చి తన చేతిని అనేది పట్టుకొని వెంటనే తన మూతి మీద అందాం అనుకుంటుంది. బట్ ఈ గ్యాప్లోనే అటాక్ ని గమనించిండే మన సైఫన్ కూడా రివర్స్ అటాక్ ఇచ్చి వెంటనే వీళ్ళిద్దరు కూడా గ్యాల్లో దడమని ఫైట్ చేసుకుంటూ ఉంటారు. సో ఇలా ఫైట్ చేసుకున్నా సరే ఈసారి కూడా మన ఒరిచికి అయితే ఫేస్ మీద మార్క్ అయితే పడుతుంది. అండ్ దెబ్బకు మన ఒరిచి పాప అయితే ఓ చోట నిలబడిపోతుంది. ఇంకప్పుడే సైఫన్ నవ్వుకుంటా ఓకే ఇప్పటి వరకు నువ్వు నా గిమ్మిక్ని చూసావు కదా, ఇప్పుడు నేను నీకు ఒక స్పెషల్ పవర్ని అయితే చూపిపోతున్నాను. అండ్ ఈ పవర్ నేను నా ఎంతగానే క్రియేట్ చేశాను. అండ్ ఇప్పటి వరకు నేను ఈ పవర్ కంటూ పేరు కూడా పెట్టలేదు. అండ్ నేను ఈ పవర్ని ఎలా క్రియేట్ చేశానంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసే హార్డోని అండ్ ఇంకొక ఐటమ్ని రెండింటిని కంబైన్ చేసి దీన్ని అయితే క్రియేట్ చేస్తున్నాను. నువ్వెంతో లక్కీ ఊరిచి దీన్ని ఫస్ట్ టైం నువ్వే ఎదుర్కోబోతున్నావు. అండ్ దీనికి ఏం పేరు పెట్టాలో నేను చంపేసి నుంచి తెలుసుకుంటాను అనడంతో ఇంకా ఆ మాటలిన ఉరిచి కూడా నువ్వు మాట్లాడేది తప్పు సైఫన్, దానికి ఆల్రెడీ ఒక పేరు అనేది ఉంది, దాని పేరే షున్హు. నాకు ఇప్పుడు అర్థమైంది నువ్వు ఫైట్ స్టార్ట్ చేయడం కంటే ముందు నీ డ్రెస్ను ఎందుకని చింపేసి కోట్ను కూడా విసిరేసావు. అండ్ ఈ అటాక్ చేసే వాళ్ళు తన బాడీని అనేది ఎంతో ఫ్రీగా ఉంచుకోవాలి. అండ్ మెయిన్గా తన బ్యాక్ సైడ్ అనేది ఎప్పుడైతే వాళ్ళు ఈ అటాక్ అనేది ప్రొడ్యూస్ చేస్తారో అప్పుడు వాళ్ళ బాడీ ఆటోమేటిక్గా చినిగిపోతుంది. అండ్ అందుకనే కదా నువ్వు నీ బాడీని అంతా ఫ్రీగా మూవ్ చేసుకున్నావు అని చెప్పి మన ఒరిచి కూడా తను చేయాలనుకునే అటాక్ని ఆల్రెడీ మన ఒరిచి తనకు తెలిసినట్లు ఆ అటాక్కి ప్రిపేర్ అయ్యి మరి తన బాడీని చింపుకొని ఆ అటాక్ని చేయడం కోసము ఒరిచి పాప రెడీ అయిపోతుంది. ఇంకా దాన్ని చూస్తుండే మన సైఫన్కి మైండ్ పోతుంది అనమాట. ఏంటి ఆల్రెడీ ఈ అటాక్ని మన ఒరిచి మాస్టర్ చేసిందే అనుకుంటుంది. అప్పుడే మన ఒరిచి కూడా నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు సైఫన్, ఎందుకంటే నేను చంపాలనుకోవడం లేదు, నేను నిన్ను ఇక్కడ డిఫెండ్ చేద్దామని అనుకుంటున్నాను. బట్ ఇప్పుడు నేను వాడుతుండే ఈ టెక్నిక్ అనేది నా చేతుల్లో అయితే లేదు, నేను దీన్ని మాస్టర్ కూడా చేయలేదు, పొరపాటున నేను నిన్ను చంపేనన్నా చంపేయచ్చు, సో కొంచెం జాగ్రత్తగా ఉండని చెప్తుంది. ఇంకా ఒరిచిని ఆ రేంజ్ మాస్ ట్రాన్స్ఫర్మేషన్లో చూసిండే మన సైఫన్ పాప్కి మైండ్ పోయి అక్కడే ఒక బొమ్మ మాత్రం నిలబడిపోతుంది. అండ్ ఈ సీన్తో ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ ఈ ఎపిసోడ్ షార్ట్ గా ఉన్నందుకు నన్ను క్షమించేసండి. అండ్ ఈ ఎపిసోడ్ ని మనం ఎంత క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసినా ఇంతకు మించి ఎక్కువ రన్ టైం రాదు. అండ్ 2 ఎపిసోడ్స్ కలుపుకొని ఒక వీడియో మాత్రం చేద్దాం అనుకున్నా కానీ బట్ ఇప్పుడు మన ఛానల్లో యానిమే రివ్యూస్ కూడా స్టార్ట్ చేసాం కాబట్టి సో వాటి మీద కూడా వర్కింగ్ లో ఉన్నాను. అండ్ ఫ్యూచర్ లో చాలా యానిమే ఎక్స్ప్లెనేషన్స్ మీద అయితే వర్క్ చేస్తున్నాను. సో అందుకని బ్లీచ్ వీడియోస్ అనేవి కొంచెం లేట్ గా వస్తున్నాయి. సో మీరు క్షమించేస్తారనే కోరుకుంటున్నాను. అండ్ ఫ్యూచర్ లో త్వరగానే ఈ సోల్ సొసైటీ ఆర్క్ మాక్సిమం ఇంకో వీక్ లో అయితే కంప్లీట్ చేసేస్తాను, ఇదే ప్రామిస్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే ఒక లైక్ అనేది వేసుకోండి, అండ్ నచ్చకుండా డిస్లైక్ అనేది వేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకోండి, ప్రతి ఒక్క కామెంట్ మాకు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుంది అనమాట. సో డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని కంటెంట్ని చూసి మరీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు, ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వచ్చేస్తాము. లవ్ యూ, మీ తెలుగు యానిమే కుర్రోడు.